కనిపిస్తలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని బస్సులు, నేను 3-4 బస్సులు ఎక్కాను, ఎక్కడ కూడా వీళ్ళందరూ గొడవ పడినట్టయితే అనిపిస్తలేదు. ఎలా ఉందమ్మా మీకు మహాలక్ష్మి స్కీమ్? సంతోషంగా ట్రావెల్ చేస్తున్నారా? సో రాబోయే కాలంలో 500కే సిలిండర్ రావాలి, 2500 ప్రతి మహిళకు రావాలి. పేదవాళ్ళ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో యూఆర్ ఫీలింగ్ హ్యాపీ? ఇక్కడ మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను చెప్పినట్టు పెద్దలు, వృద్ధులు ఉన్నారు అక్కడ, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరూ వినియోగించుకుంటారు. ఏం పేరమ్మా? చదువుకుంటున్నారా? స్టడీ? నో, చదువుకుంటున్నావా? మరి యూఆర్ డూయింగ్ జాబ్, యూఆర్ మ్యారీడ్, బట్ యూఆర్ ట్రావెలింగ్ ఫ్రీ. యూ ఫీల్ హ్యాపీ? డబ్బులు తీసుకున్నాను. ఎస్, ప్రతి ఒక్కరూ మీ ఐడి కార్డు మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలి. మహాలక్ష్మి స్కీమ్ కింద మీ ఐడి కార్డు ఉన్నట్టయితే మీకు ఇట్లాంటి టికెట్ ఇష్యూ చేస్తారు 0తో. సో దయచేసి విష ప్రచారాలు నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కొట్టుకుంటున్నారు అంటున్నారో, ఇక్కడ మా చెల్లెళ్ళందరూ ఎక్కడ కొట్టుకున్నట్టు అనిపించట్లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే వృద్ధులు కూర్చోండి, ఇక్కడ ఆటో బయట ఉంటుంది. यहाँ पे अपने माइनॉरिटी बहने भी है, आप देख सकते। यहाँ पे इन लोगों में एक आधार कार्ड के जैसा कार्ड लाना, ऐसा टिकट आती है, दिस इज 0 टिकट व्हाट वी आर गिविंग टू देम. ఆధార్ కార్డ్ మస్ట్, ఏదో ఒకటి గుర్తింపు కార్డు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ పెద్ద అయితే సంతోషంగా ఉంది ట్రావెల్ చేస్తాం. ఏమమ్మా, ఏం పెరిగింది? ఒక్కొక్క మంచి తిరుగుతున్నావు కదా, నవ్వుతో పైసలు పెట్టి తిరుగుతూ బాగుందా? డబ్బులు లేకుండా పోతుందో బాగుందా? డబ్బులు లేకుండా తిరిగితే బాగుంది. చూడండి, మన్మరాలు చెప్తుంది పైసలు పెట్టుకుంటే బాగా అని. సోనియా గాంధీ ఈ పథకం తీసుకొచ్చింది.